ఫ్రెండ్స్ ఇంకొక మ్యాథ్స్ బిట్ చూద్దాము. ఓకే. ఒక మనిషి తన నడవవలసిన దూరంలో 2/3వ భాగము 4 కిలోమీటర్ల వేగంతోనూ, మిగిలిన భాగం 5 కిలోమీటర్/h వేగంతోనూ నడిచాడు. ఇతడు నడిచిన మొత్తం కాలం 42 నిమిషాలు అయినా మొత్తం దూరం ఎంత ప్రయాణించాడు అని అడిగాడనమాట. ఓకే. ఇప్పుడు చూద్దాము. ఒక మనిషి తను నడవవలసిన దూరంలో మొత్తం ఇదొక దూరం అనుకుందాం. ఓకే. మొత్తం దూరము అంటే దూరము అంటే మనకి జస్ట్ ఏమిచ్చాడు? వేగాలిచ్చాడు. జస్ట్ నెక్స్ట్ డిస్టెన్స్ ఇవ్వలేదు. అంటే దూరం ఇవ్వలేదు. ఆ దూరాన్ని మనం ఎక్స్ అనుకుంటాం అనమాట. ఓకే. 2/3వ భాగము. 2 అంటే 2 భాగాలుగా విడగొడతాం అనమాట. ఓకే. 2/3వ వంతు. ఓకే. 2/3వ వంతు అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. ఓకే. 2/3 వంతు అనమాట. మూడవ భాగం 1, 2, 3 1 2 2/3వ భాగము. ఇది మూడవ భాగం అవుతుందనమాట. ఓకే. కిలోమీటర్ 4 కిలోమీటర్/h వేగంతో నడిచిన మిగిలిన భాగం అంటే ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందన్నమాట. ఓకే. మిగిలిన భాగము 1 ఉంటుంది. ఓకే. మిగిలిన భాగం ఎంత ఉంటుంది? మిగిలిన భాగం ఎంత ఉండొచ్చు? ఇవ్వలేదనమాట. మనం జస్ట్ రాస్తాం. ఎంత? 1, 2, 3 3 పార్ట్స్ ఉన్నాయి. 1/3. ఓకే. మిగిలిన రిమైనింగ్ భాగం 1/3. ఓకే. ఓకే. 1/3 రిమైనింగ్ 1/3 భాగం వచ్చేసి 5 కిలోమీటర్/h వేగంతో నడిచాడు. ఓకే. అయినా అతను మొత్తం దూరం ఎంత దూరం ప్రయాణించాడు అని అడుగుతున్నాడు. టైం ఇచ్చాడు 42 మినిట్స్. ఓకే. ఫస్ట్ చూద్దాం. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఏంటి? ఫస్ట్ భాగం ఎంత? 2/3వ భాగం. 2/3 భాగం ఎంత అవుతుంది? ఎంత నడిచాడు? 4 కిలోమీటర్/h నడిచాడు. అంటే మనం ఏం తెలియదు కాబట్టి దాని దూరం కూడా మనం ఏమనుకుంటాము? ఎక్స్ అనుకోవచ్చు. ఓకే. ఎక్స్. నెక్స్ట్ రెండవ భాగం ఎంత? రెండవ భాగం వచ్చేసి 1/3. 1/3 అంటే మనకేం తెలియదు కాబట్టి x/3 అనుకోవచ్చు. ఓకే. ఎంత వేగం? 5 కిలోమీటర్/h. ఓకే. ఇవన్నీ ఇది వచ్చేసి ఏంటిది? టోటల్ డిస్టెన్స్, ఇది వేగం. నెక్స్ట్ టైం కూడా ఇచ్చాడు. టైం ఎంత? 45 నిమిషాలు. మినిట్స్ ఇచ్చాడు. ఓకే. మినిట్స్ ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే హవర్‌లో కన్వర్ట్ చేసుకోవాలన్నమాట దీన్ని. ఓకే. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏంటి? వాట్ ఈస్ ద ఫార్ములా? ఫార్ములా ఏంటి? వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. అగైన్ ఇప్పుడు ఏం చేయాలి మనం? డిస్టెన్స్‌లన్నీ వేగాన్ని దూరాన్ని ఒక సైడ్ తీసుకురావాలి కాబట్టి టైం టీ ఈక్వల్ టు టీ బై డిస్టెన్స్ బై వెలాసిటీ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు డిస్టెన్స్ బై వేగం అంటే డిస్టెన్స్ అంటే ఎంత తెలియదు కాబట్టి మనకి ఎంత? 2x/3. ఫస్ట్ వెలాసిటీ ఎంత? 4. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇది a/b బై c/d రూపంలో ఉంది కాబట్టి 2x/3 రెసిప్రోకల్ అయినప్పుడు 1/4. ఓకే. బై 1 అనుకుందాం. ఓకే. ఇప్పుడెంత? 2x/3 ఓకే. ఇదేంటిది? ఫస్ట్ భాగం అనమాట. ఫస్ట్ భాగం. ఓకే. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఎంత? x/3. ఓకే. x/3 బై ఎంత? రెండో భాగం 5. ఓకే. దీన్ని x/3 ఇంటూ రెసిప్రోకల్ బై 1 అనుకుంటాము. 1/5. దెన్ x 1 x 3 5 15. ఇవన్నీ ఏంటివి? మనకి అతని యొక్క టోటల్ దూరాలని చేసినప్పుడు మనం ఎంత వచ్చాయంటే 2 దూరాలు కలిపినప్పుడు మనకి x/15 ఒకటి, 2x/12 ఒకటి వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చేద్దాం. ఇప్పుడు అన్నీ మనం ఏం చేస్తామంటే కలుపుతాం అనమాట. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి 2x/12 ప్లస్ x/15 ఈక్వల్ టు టైం ఎంత? టైం వచ్చేసి 45 మినిట్స్. ఓకే. మినిట్స్ మనం ఏం చేయాలంటే కన్వర్ట్ చేయాలి అవర్లో. 8 అవర్లో ఉన్నాయి కాబట్టి కిలోమీటర్/h ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా
km/hలో కన్వర్ట్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ 2 1s ఆర్ 2 6 ఆర్ అప్పుడు ఎంత అవుతుంది? x/6 ప్లస్ x/15 ఈక్వల్ టు ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏంటి 6 10s ఆర్ 6 7 6 10ల 60 6 ఏళ్ళ ఓకే 45 ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 7/10 ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి 6కి 15కి ఎల్సిఎం తీసుకుందాం. ఓకే. 6కి ఇక్కడ చూద్దాం. 6కి 15కి ఎల్సిఎం కట్టినప్పుడు 3 టేబుల్‌లో 3 2s ఆర్ 6 3 5s ఆర్ 3 5ల 15 అప్పుడెంత 2 5s ఆర్ 2 5ల 10 13ల 30 ఎల్సిఎం ఎంత వచ్చింది మనకి? ఎల్సిఎం 30 ఓకే. ఇప్పుడు ఏం చేస్తాము? 30 × x/6 ఓకే ప్లస్ 30 × x/15 ఓకే. 15 1ల 15 15 2ల 30 నెక్స్ట్ 6 1ల 6 6 5ల ఓకే. ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? ప్లేసే లేదు. మళ్ళీ పేపర్ టర్న్ అవుట్ చేస్తే మళ్ళీ కష్టం అనమాట. అందుకని చూద్దాం. ఓకే. 5x ప్లస్ 2x 2x/30 దట్ ఈక్వల్ టు 7/10 ఇప్పుడేంటి 5 ప్లస్ 5x ప్లస్ 2x అంటే 7x/30 దట్ ఈక్వల్ టు 7/30 ఓకే. 7 1 7 వెళ్ళిపోతుంది. సారీ ఇక్కడ 10 కదా. ఇప్పుడు 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడేంటి x/3 మిగులుతుంది. సో మనకి ఏంటి అతను నడిచిన దూరం ఎంత అనుకోవచ్చు? రేషియో ఉంది కాబట్టి x ఈక్వల్ టు 3 ఓకే. మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? x ఈక్వల్ టు 3 ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.